Okay, so let's start with the other 6 petals. Okay, first petal, sorry, 7th petal. Okay, wisdom. Wisdom ante prajna. Abba baane gurtu pettukunnare. Wisdom ante prajna. Last time theoretical prajna, practical prajna ani cheppanu kada. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బికాస్ వీఆర్ గోయింగ్ డీపర్ వెళ్తున్న కొద్దీ మనము ఇంకా సీరియస్ సబ్జెక్ట్ వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే ప్రతి మనిషికి ఇంట్యూషన్ అనేది ఉంటుంది కదా. ఇంట్యూషన్ ఉంటుందా ఉండదా? ఏంటి ఇంట్యూషన్ అంటే? ఇంట్యూషన్ అంటే ఏంటి? అంతర్దృష్టి. ఇవాళ మగవాళ్ళు అందరు మనోరథం ఉన్నారబ్బా. ఓకే, అంతర్దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది చెయ్యి, అది చేయొద్దు. ఇన్నర్ కాదు, హార్ట్ నుంచి వస్తుంది. ఇన్నర్ అంటే చాలా ఉన్నాయి. ఓకే, హార్ట్ నుంచి ఇంట్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే అది సోల్స్ లాంగ్వేజ్. సోల్ యొక్క భాష అనేది ఇంట్యూషన్ మనకి చెప్తూ ఉంటుంది. ఫలానా ఓకే, అది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యి, మన వాళ్ళు బాధపడుతున్నారు, అలా సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఇంట్యూషన్ అనేది మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను ఇచ్చేది హార్ట్ ఇస్తుంది కదా. ఆ హార్ట్ ఇచ్చే సంకేతాలని మనము ప్రాక్టికల్ రూపంలో పెట్టేదానికి విజ్డమ్ ఉపయోగపడుతుంది. మన నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్ కలిపి యాక్షన్ చేసేదాన్ని విజ్డమ్ అంటారు. ఓకే, మన ఇంట్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఒక మంచి జరుగుతుంది అని ఒక ఇంట్యూషన్ వస్తుంది. ఒక చోటికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి వస్తే, లేకపోతే హిమాలయాలకు వెళ్తే, లేకపోతే ఇంకేదో చోటికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది అని ఒకటి ఇట్లా కొడుతుంది. ఇంట్యూషన్ ఒకటి కొడుతుంది. అది చేసేదానికి విజ్డమ్ పనికి వస్తుంది, అప్లికేషన్ పెట్టడానికి. మైండ్ కాదు, విజ్డమ్ పనికి వస్తుంది. మైండ్ అంటే ఇంటెలిజెన్స్. ఓకే, కానీ ఇంట్యూషన్ ఫాలో అవ్వాలంటే మనకి విజ్డమ్ రావాలి. ఏదైనా ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్కి మైండ్ వాడతాము. ఎలా చేయాలి, ఎలా తోడ్పడుకుంటూ పోవాలా, ఎలా మనం సాధించాలా అనేది ఒక పర్పస్ తోటి వెళ్ళేది విజ్డమ్. అర్థమైందా లేదా? ఓకే, సో అది విజ్డమ్. లాజికల్ థింకింగ్ చేస్తుంది. లాజికల్ థింకింగ్ చేస్తుందా లేదా? క్యాల్కులేషన్స్, ఇవి మెజర్మెంట్స్, ఇది చేస్తే అది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది. సో మైండ్ అనేది ఒక క్యాల్కులేషన్, ఒక ప్లానింగ్, ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కానీ విజ్డమ్ అనేది ఒక దారి చూపిస్తుంది. ఇంట్యూషన్ ఏమంటుంది? ఇది చెయ్యి అంటుంది, కానీ ఎలా చేయాలి, ఒక విజ్డమ్ తోటి ఎలా చేయాలా, మన నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్సెస్ మనని గైడ్ చేస్తుంది. నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ విజ్డమ్. ఓకే, సో మనకి ప్రాక్టికల్ విజ్డమ్ కావాలి, థియరిటికల్ వద్దు. ప్రాక్టికల్ ఏంటి? ప్రాక్టికల్ విజ్డమ్ ఈజ్, ప్రాక్టికల్ ప్రజ్ఞ అంటే అన్కండిషనల్ లవ్ ప్లస్ నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ యాక్షన్ ఈజ్ విజ్డమ్. ఓకే, మనం ఇంతకుముందు మనము ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి లెసన్స్ నేర్చుకున్నాము, ఎక్కడెక్కడ ఫెయిల్ అయినామో, ఎక్కడెక్కడ సక్సెస్ అయినామో, ఇవన్నీ పారామీటర్స్గా తీసుకుని చేసేదాన్ని విజ్డమ్ అంటారు. ఓకే, సో ఇంట్యూషన్ని ఫాలో అవ్వాలి, విజ్డమ్తో ఫాలో అవ్వాలి, మైండ్తో కాదు. ఇంట్యూషన్, విజ్డమ్, హార్ట్.